హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిఫిన్లోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి నువ్వులు అనేది ఫ్రై చేసుకోవాలండి 1 మినిట్ వరకు. నువ్వులు అనేది మాడకుండా ఉండాలి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. అలాగే ముందుగా తొక్క తీసి వలిసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10-12 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని మనం వేసుకొని ఒక 2 మినిట్స్ మటుకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన లేదు పచ్చిమిర్చి అనేది. ఒక ఫ్రై అయిపోతుంది, ఒక బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 4 టమాటాలు తీసుకుని కుక్ చేసుకుందామండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. పుదీనా అనేది వెంటనే కుక్ అయిపోతుంది. టమాటాలు కూడా ఆల్రెడీ కుక్ అయిపోయినాయండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పొడి చేసుకుందామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే చల్లారిన టమాటా, పుదీనా వేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసిన నువ్వుల పొడి కూడా వేసుకుని అందులో ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పొట్టు దంచిన వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాం. మీ దగ్గర ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో టమాటా పుదీనా చట్నీ అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.